అండి థ్యాంక్ యూ గారు మరి ఈ ఫలితాల మీద లోకేష్ పవన్ కళ్యాణ్ భాష్యం ప్రవీణ్ గారు ఒకసారి బయట ప్లే చేయండి. జీవితం అంటే నువ్వు ఊహించుకొని జరగటమే కదా. పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతాడు ఊహించుకొని జరిగింది కదా కదా. అలాగే 151 సీట్లు వచ్చిన వైసీపీ 15 సీట్లకు రాదని కూడా జరగచ్చుగా. మరి అత్యాశగా సున్నాలు వస్తాయని చెప్పట్ల. 151లో ఒకటి చెరిపేయచ్చు కదా. జీవితం పరమాత్మ చెరిపేయచ్చు, 15 మిగులుతాయి మీకు. అప్పుడు పాండవ సభ ఎలా ఉంటుంది అప్పుడు చూపిస్తాను. నేను మన కౌరవ సభ చూపించారు కదా. 100% ఉంది కనుక 100% కాన్ఫిడెంట్. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. 175కి 160 అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకోబోతున్నాం. 25 పార్లమెంట్లకి 23 పార్లమెంట్లు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ పొత్తు కైవసం చేసుకోబోతున్నాం. రాజకీయాల్లో రిస్క్ లేకుండా ఉండదు. నేను 3వ తరం రాజకీయ నాయకుడిని కుటుంబంలో. నేను కూడా సేఫ్ సీట్కి వెళ్తే నాయకులకి కార్యకర్తలకి నేనేం మెసేజ్ వస్తాయి అనుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ? అవుట్ ఆఫ్ 175 పార్టీ ఎట్టి పరిస్థితుల్లో 125 గెలవడానికి అవకాశం ఉంది సార్. ఏదైనా అద్భుతం జరిగి మా నాయకుడు రిలీజ్ చేసిన మొన్న మేనిఫెస్టో ప్రభావం కానీ, రేపు అక్టోబర్లో దసరాకు రిలీజ్ చేయబోయే మేనిఫెస్టో ప్రభావం కానీ చూపిస్తే ఇక 160 కొట్టినా ఆశ్చర్యం లేదు సార్. 160, 125 ఒక స్టెప్, 160 రెండో స్టెప్, 125 మినిమం గ్యారంటీ. ఏదైనా అద్భుతాలు జరిగితే 160 వచ్చిన అవకాశం ఉంది సార్. ఓకే. అంటే విచిత్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట్లాడారు, లోకేష్ గారు అలాగే మాట్లాడారు, భాష్యం ప్రవీణ్ అలాగే మాట్లాడారు. వీళ్ళందరూ కూడా అంటే మనం ఆ రోజు వీళ్ళందరూ చెప్తుంటే ఏం చెబుతారు మరి, గెలిస్తే 110, 120, 110, 120 తోటి గెలుస్తారు కానీ అసలు 160 అంటారు ఏందని చెప్పని చాలా అనిపించింది. కానీ మరి ఇప్పుడు ఇందా లోకేష్ 160 to 165 అన్నారు. ఎప్పుడో అవునండి. మరి ప్రజలు అలాగే తీర్పిచ్చారు. మరి అది అంటే దేవుడి స్క్రిప్ట్ అంటాం కదా, దేవుడి స్క్రిప్ట్ అలా ఉండేది. అది ప్రజల రూపంలో అలా బయటకు వచ్చింది. ఇప్పుడు ప్రజలు అదృష్టవంతులు. ప్రజలు ఏదైతే వాళ్ళు నిర్ణయించారో ప్రజల స్క్రిప్ట్ ఇది. వాళ్ళు చేసినటువంటి ఓటు బలం అనేటువంటిది ఇవాళ దేశ రాజకీయాలను సాధించి దేశంలో అత్యంత ప్రతిభావంతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు వెళ్ళటానికి వారు వేసినటువంటి ఓటు క్రియాశీలకం కాబోతూ ఉంది. అదే కదా గొప్ప విషయం, అదే కదా స్క్రిప్ట్ అంటే. రైట్.